గుళ్ళ దగ్గరికి వచ్చిన ప్రసాదం గట్రా తినరు, ఇలాగా పూజలు చేసిన ఏమి తినరు అనేవి కొన్ని విషయాలు మా అమ్మగారికి తెలియడాన్ని బట్టి నేను రక్షణ తీసుకుంటానని చేయెత్తిన విషయం మా అమ్మగారు తెలిసి మరి ఆ రక్షణ తీసుకోవడానికి మరి ఆటంకపరిచింది. ఆవిడ ఏ విధంగా ఆటంకపరిచిందంటే, ఒక TV5 రిపోర్టర్ని తీసుకొచ్చి మరి చర్చిలోకి వచ్చి చిన్నపిల్లలకి మీరు బలవంతంగా మత మార్పిడి చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మీ మీద పోలీస్ కేసు పెడతాము, మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పేసి సేవకులను చాలా మరి అక్కడ ఇబ్బంది పెట్టడం అనేది జరిగిందండి. మరి ఆ సేవకులు కూడా అక్కడ జరిగే ప్రార్థనకు చాలా ఆటంకం కలుగుతుందని చెప్పేసి మరి సేవకులు నా దగ్గరకు వచ్చి మరి నువ్వు మరి మీ అమ్మగారు ఇలాగ అబ్జెక్షన్ పెడతా ఉన్నారు రక్షణ తీసుకోవడానికి, బాప్తిసం తీసుకోవడానికి, మరి కొంచెం మరి నువ్వు బయటికి వెళ్ళి ఒకసారి ఇక్కడ మరి ప్రేయర్కి ఆటంకంగా ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్పేసి మరి చెప్పడంతో అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలండి. నా పేరు కేత వేణుగోపాల కృష్ణార్జున్ అండి. అలాగే మా తండ్రి గారి పేరు కేత ఆంజనేయులు. అలాగే మా తల్లి గారి పేరు కేత రాజేశ్వరి. నాకు ఒక చెల్లి ఉంది, తన పేరు ధనలక్ష్మి. ఇది మా కుటుంబం, చిన్న కుటుంబం అండి. అలాగే నేను ఉండేది కలచర్ల చిన్న గ్రామంలో నేను నివసిస్తూ ఉన్నాను. రాజనగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మొట్టమొదట నేను యేసు ప్రభువుని ఎలా తెలుసుకోగలిగాను అంటే కనుక, మొదట ఒక అమ్మాయి ప్రేమ కోసం నేను ప్రేమించాను. ఒక అమ్మాయిని, ఆ అమ్మాయిని కోసమే నేను మరి చర్చికి వెళ్ళడం అనేది జరిగింది. అమ్మాయి ప్రేమ కోసం వెళ్ళిన నాకు మరి దేవుడు యొక్క ప్రేమ మరి ఎంత గొప్పదో తెలుసుకోవడం అనేది జరిగింది. ఆ తదుపరి దేవుడి మందిరంలో మరి నేను రక్షణ పొందడం, అలాగే మరి దేవుని పరిచర్యలో నడిపింపబడడం, అలాగే ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక సేవకుడిగా ఒక గ్రామంలో ఒక మరి 40 మంది జనాభా కలిగిన ఒక చిన్న సంఘాన్ని నడిపించే సేవకుడిగా మార్చబడ్డాను. దేవుడు ఇది ఎలా నా జీవితంలో చేశాడు అనే దాన్ని మరి కొంచెం వివరంగా 1 by 1 చెప్తానండి. మొట్టమొదట మేము హైందవ కుటుంబం అండి. మేము మొదటి నుంచి క్రైస్తవులు ఏం కాదు. మా పేర్లు చెప్పినప్పుడే మీకు అర్థమైపోవాలి. మేము హిందీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మా తాతల కాడి నుంచి అందరూ కూడా హిందువులే. అయితే మా జీవితంలోకి దేవుడు ఎలా మరి వచ్చారు, మేము ఎలాగా మరి దేవుడిని తెలుసుకున్నాము అనేది ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నాను. మొట్టమొదట మరి నేను చదువుకున్న స్కూల్ ఏజ్లోనే 10వ తరగతి చదువుతున్న ఆ ఏజ్లో మరి నేను ఒక అమ్మాయిని ప్రేమించడం అనేది జరిగిందండి. అంటే ఇష్టపడడం అనేది జరిగిందండి. అయితే ఆ అమ్మాయి మరి సేమ్ మా కులం కాదు. అందువల్ల మరి ఆమెనిచ్చి నాకు వివాహం చేయరు అనేది నా బాధ, నా సమస్య ఏంటంటే ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలి. అదైతే జరిగే పని కాదు. నేను పక్కా పల్లెటూరులో మరి జన్మించాను కాబట్టి ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఉంటుంది. అంటే ఎవరినో కించపరచాలని, ఎవరో నన్ను ఈ విధంగా చెప్పించారని ఈ విధంగా ఎవరు కూడా మీరు భావించవద్దు దయచేసి. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఏం చేశాడనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనేది నా ఉద్దేశం. అయితే నేను ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయిని, అంటే అగ్రకులం అంటే కాపుల కులానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాను. మాది శెట్టి బలిజ కులానికి చెందినటువంటి వాడిని నేను. అయితే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కనుక మరి మాట్లాడి చేసుకోవడానికి వీలు పడిన పరిస్థితి, ఎలాగైనా చేసుకోవాలి అనేది నా సమస్య. అటువంటి పరిస్థితులు నేను ఉన్నప్పుడు నాతో పాటు చదువుకునే నా ఫ్రెండ్స్ కొంతమంది చర్చికి వెళ్ళేవారు. వారు ఏం చేశారంటే వారు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న
దేవుడు చేస్తాను గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తూ ఉండేవారు, నేను వింటూ ఉండేవాడిని. ఓహో, దేవుడు చర్చికి వెళ్ళి అడిగితే వారికి చేసినట్లుగానే నాకు కూడా గొప్ప మేలు చేస్తాడన్నమాట అని చెప్పేసి నా మనసులో నేను అనుకుని మందిరానికి వెళ్ళడం అనేది జరిగిందండి. ఆ టైంలో నాది 2009 2010 10th బ్యాచ్. ఆ టైంలో నేను మందిరానికి వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు అక్టోబర్ నెలలోని మరి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో మరి అక్కడికి వచ్చినటువంటి మరి సేవకులు సిరివెల హానోక్ గారు సాంగ్స్ నన్ను చాలా ఆకర్షించాయి. అలాగే మరి సేవకులు మరి వాక్యం చెప్తా ఉన్నారు, ప్రకటన గ్రంథం గురించి మరి సేవకులు వర్తమానం మరి నాకు మరి చెప్తూ ఉంటుంటే అది నా కోసమే మాట్లాడుతున్నారు అని అనిపించింది నాకు. తర్వాత అంత మాత్రమే కాదు, ఈ లోకంలో అన్నీ కూడా వ్యర్థమైనవి, అసలైన జీవితం మనం చనిపోయిన తర్వాతే మొదలవుద్ది అని సేవకులు మరి చెప్పడం అనేది జరుగుతూ వచ్చింది. ఈ విధంగా నేను ఒక అమ్మాయి ప్రేమ కోసం నేను ఆ అమ్మాయి దేవుడి మందిరానికి వెళ్తే అమ్మాయి నా జీవితంలో మరి వస్తుంది, నేను వివాహం చేసుకోవచ్చు అనే కారణం చొప్పున నేను వెళ్ళాను అసలు. అయితే అక్కడికి వెళ్ళిన నాకు దేవుడు పాటలు కానీ వాక్యం కానీ విన్నప్పుడు పూర్తిగా నా మనసు, నా ఆలోచన మార్చబడిందండి. ఒకేసారి కాకుండా నేను అలాగ మందిరానికి అలాగ వెళ్తూ ఉండగా, వాక్యం వింటూ ఉండగా, సేవకులు బోధకులు చెప్పే మాటలు వింటూ ఉండగా కొంచెం కొంచెంగా నాలో మరి మార్పు అనేది వచ్చింది. నేను దేవుడి మీద మరి ఇంకా ఇష్టం, ప్రేమ నాకు ఏర్పడ్డాయి. ఆ తర్వాత నేను క్రమంగా మందిరానికి వెళ్ళడం అనేది జరిగిందండి. నా ఆలోచన మొత్తం పూర్తిగా మారింది. ఆ తర్వాత 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. అక్టోబర్ 1, 2, 3 తారీఖులు మరి 2012 ఆ టైంలో ఉపవాస ప్రార్థనలు పెట్టారు. ఆ చర్చిలోని నేను వెళ్తూ ఉన్నాను. అది కూడా కలవచాల గ్రామంలోనే స్వస్థత ప్రార్థనా శిఖరం అనే మరి మందిరం. అది పాస్టర్ గారి పేరు, దైవజనుల పేరు మరి పౌల్ గారు, ప్రేమవాణి గారు, పాస్టరమ్మ గారు. మరి మొట్టమొదట నాకు పరిచయమైన మరి దైవ సేవకురాల ఆవిడ. మరి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా పరిచర్య చేస్తూ మందిరానికి అలా వెళ్తున్న క్రమంలో మరి ఇలాగ రక్షణ తీసుకుంటానని నేను మరి ఎవరైనా ఉంటే కనుక చెయ్యిని పైకి ఎత్తండి అని చెప్పారు. మరి చెయ్యి పైకి ఎత్తినప్పుడు అక్టోబర్ 2వ తారీఖుని చెయ్యి చూపించాను. 3వ తారీఖుని మరి లాస్ట్ రోజు బాప్తిసాలు ఇస్తామని చెప్పేసి చర్చిలో అనౌన్స్మెంట్ చేశారు. నేను 2వ తారీఖుని చెయ్యి ఎత్తాను. అయితే 3వ తారీఖు నేను బాప్తిసం తీసుకోవాలి. అయితే ఈ విషయం మా తల్లిగారికి ఇంటికాడ తెలిసింది. కాబట్టి మా తల్లిగారు మరి విగ్రహారాధకురాలు, ఆ కుటుంబంలో మేము జన్మించిన వాడిని కాబట్టి మా అమ్మగారి పేరు కేత రాజేశ్వరి. ఆవిడ శివభక్తురాలు. ఎక్కువగా మరి ఆవిడ శివుడికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, కార్తీక మరి మాసం వచ్చినప్పుడు తెల్లవారుజామునే మరి చెరువు దగ్గరికి వెళ్ళి చీకటి ఉండగానే చెరువు దగ్గరికి వెళ్ళి పొద్దున్నే మరి స్నానం చేసి వచ్చి మడి కట్టుకొని తర్వాత పూజలు చేయడం, ఇటువంటి మరి నిష్ట కలిగిన మరి ఒక భక్తిని చేస్తుండేది. అప్పుడు దేవుడిని ఎరగక మునుపు నేను కూడా మా అమ్మగారితో కూడా వెళ్ళి మరి చాలా నేను కూడా తెల్లవారుజామున స్నానం చేసేవాడిని, పూజలు చేశాను. అలాగే మా అమ్మగారు చాలా యాత్రలకు వెళ్తూ ఉండేవారు. భద్రాచలమని, ఇంకా విజయవాడని, ఇంకా చాలా చోట్లకి యాత్రలు చేసుకుని వచ్చేవారు. యాత్రకి వెళ్ళిన ప్రతి మరి ప్లేస్ నుంచి ఒక్కొక్క మరి ఆ యొక్క ఫోటోని తీసుకొచ్చి, దేవుడి ఫోటోలు అని చెప్పేసి ఆ ఫోటోని తీసుకురావడం, మరి ఇంట్లో ఒక దేవుడు మరి ఒక మందిరం గూడులా ఉంటే, చక్కది దేవుడు గూడులా ఉంటే దాంట్లో పెట్టడం, మరి పూజలు చేయడం, ఇటువంటి ఇష్ట కలిగిన భక్తురాలు మా తల్లిగారు. ఎప్పుడైతే నేను రక్షణ తీసుకుంటానో అని చెప్పానో మా తల్లిగారికి అస్సలు నచ్చలేదు. అంటే మా తల్లిగారి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు ఒక తక్కువ కులానికి చెందినవారు,
యేసుప్రభు దేవుడు మరి తక్కువ కులాన్ని వారు మాత్రమే పూజిస్తారు, మనకి గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి మా అమ్మ ఒక ఫీలింగ్ అన్నమాట. అందుకని చెప్పేసి మా అమ్మకి అసలు నచ్చేది కాదు. అంత మాత్రమే కాదు, దేవుడిని నమ్ముకుని బాప్తీసం తీసుకుంటే మరి మతం మారిపోయినట్టు. కాబట్టి మరి వారు గుడి దగ్గరికి వచ్చిన ప్రసాదం గట్రా తినరు, ఇలాగా పూజలు చేసిన ఏమి తినరు అనేవి కొన్ని విషయాలు మా అమ్మగారికి తెలియడాన్ని బట్టి నేను రక్షణ తీసుకుంటానని చేయొద్దని విషయం మా అమ్మగారు తెలిసి మరి ఆ రక్షణ తీసుకోవడానికి మరి ఆటంకపరిచింది. ఆవిడ ఏ విధంగా ఆటంకపరిచిందంటే, ఒక TV5 రిపోర్టర్ని తీసుకొచ్చి మరి చర్చిలోకి వచ్చి చిన్నపిల్లలకి మీరు బలవంతంగా మత మార్పిడి చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మీ మీద పోలీస్ కేసు పెడతాము, మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పేసి సేవకులను చాలా మరి అక్కడ ఇబ్బంది పెట్టడం అనేది జరిగిందండి. మరి ఆ సేవకులు కూడా అక్కడ జరిగే ప్రార్థనకు చాలా ఆటంకం కలుగుతుందని చెప్పేసి మరి సేవకులు నా దగ్గరకు వచ్చి మరి నువ్వు మరి మీ అమ్మగారు ఇలాగ అబ్జెక్షన్ పెడతా ఉన్నారు రక్షణ తీసుకోవడానికి, బాప్తీసం తీసుకోవడానికి, మరి కొంచెం మరి నువ్వు బయటికి వెళ్ళి ఒకసారి ఇక్కడ మరి ప్రేయర్కి ఆటంకంగా ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్పేసి మరి చెప్పడంతో నేను మళ్ళీ ఆ 10th క్లాస్ చదివే ఆ టైంలో నేను మళ్ళీ మరి బయటికి రావడం అనేది జరిగిందండి. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్కి వెళ్ళాను. ఇంటర్మీడియట్లో కూడా మొదటి సంవత్సరం నాకు దేవుడి మీద కొన్ని ఆలోచన ఉండి, అంటే దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడు చెప్పిన మాటలు అలా గుర్తు వస్తుండి నేను అదేవిధంగా మామూలుగా నా లైఫ్ నేను మామూలుగా అంటే అందరితో పాటు సినిమాలకి తిరగడం, లేదంటే బయటికి వెళ్ళి తిరగడం, ఇలాగ మామూలుగా యాజిటీజ్గా మళ్ళీ లోకంలో పడిపోయాను నేను ఆల్రెడీ. అప్పుడు ఇంటర్మీడియట్ మొదటి ఇయర్ అంతా అలాగైపోయింది. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ నాకు ఒక భయం మొదలైంది, దేవుడిని మళ్ళీ నేను వదిలేసాను అని చెప్పేసి. తర్వాత అప్పుడు ఆ టైంలో నేను ఒకటి అనుకున్నానండి, ఏంటంటే నేను 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో కూడా అసలు ఏం చదవలేదు, అలా ఆడతా పాడతా సినిమాలు సిగార్లు అంటూ ఇలా తిరిగేసాను. దేవుని పూర్తిగా మళ్ళీ విడిచిపెట్టేసి నేను ఈ విధంగా వెళ్ళాను. అయినప్పటికీ మరి దేవుడు ఆలోచనలు మళ్ళీ నాలోకి రావడం, దేవుడు గురించి ఇంకా నేను అనేకమైన విషయాలు వినడం, అలాంటి సన్నివేశాలు మళ్ళీ నా జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు నిజంగా దేవుడిని మరి తెలుసో తెలియక నేను ఒకటి అడిగానండి. నేను మరి ఏం చదవలేదు, మొదటి సంవత్సరం 3 సబ్జెక్టులు పోయినాయి, ఇప్పుడు 5 సబ్జెక్టులు. ఈ 3 ఈ 5 పూర్తిగా నేను పాస్ అయిపోతే కనుక ఖచ్చితంగా నువ్వు ఉన్నావు అని నేను పూర్తిగా నేను విశ్వసిస్తాను, నేను బలంగా నమ్ముతానని చెప్పేసి మరి నేను అనుకున్న తర్వాత మరి దేవుడు ఆశ్చర్యరీతిగా మరి నేను ఏం చదవలేదండి, వాస్తవం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, నేను ఏం చదవలేదు, ఏం రాశానో కూడా నాకు తెలీదు. అక్కడున్న ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మళ్ళీ రిటర్న్ అదే నెంబర్ వేసి రాశాను తప్ప నేను ఏమీ కూడా చదివి రాయలేదు. కానీ ఫస్ట్ సంవత్సరంలో ఉన్న 3 సబ్జెక్టులు, తర్వాత సంవత్సరంలో ఉన్న 5 సబ్జెక్టులు మొత్తం పూర్తిగా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. అసలు ఆ లెక్చరర్కి, మా ఫ్రెండ్స్కి, నాకే అసలు ఆశ్చర్యం. అప్పుడు దేవుడు నిజంగా ఏదైనా చేస్తాడని ఒక నమ్మకం అనేది బలంగా నాకు అప్పుడు కలిగింది. మరి ఇది చాలా మరి సిల్లీగా ఉంటుంది వినడానికి, కానీ నా జీవితంలో దేవుడు చేసిన ఒక మిరాకిల్ అద్భుతమని చెప్పాలి. అది 2012 ఆ సంవత్సరంలో కూడా. అయితే ఉపవాస ప్రార్థనలో 2012లో ఉపవాస ప్రార్థనలో మళ్ళీ అక్టోబర్లో జరుగుతున్నప్పుడు నేను మరలా మరి ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి ఆటంకాలు మరి ఎదురు ప్రశ్నలు ఏం రాలేదండి ఇంట్లోంచి. అలాగే మళ్ళీ మరి 3వ తారీఖుని మళ్ళీ అక్టోబర్ 3వ తారీఖుని ఎవరు రక్షణ తీసుకుంటారో ముందే చేతులు పైకెత్తుందని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ 2వ తారీఖు మరి నేను అక్టోబర్ 2వ తారీఖుని పైకి ఎత్తడం జరిగింది. అప్పుడు 3వ తారీఖునే రక్షణ తీసుకోవడం అనేది కూడా జరిగింది. అక్టోబర్ 3, 2012లో నేను రక్షణ తీసుకున్నాను. దేవుడు ఎంతగానో మరి నా జీవితంలో ఒక మరి నూతన అనుభవాన్ని, నూతన జీవితాన్ని ప్రవేశపెట్టిన మరి అద్భుతమైన రోజు అండి ఆ రోజు. ఆ తర్వాత మరి నా జీవితంలో దేవుడు చాలా కార్యాలు చేశాడు. ఇంకా మా అమ్మగారి జీవితంలోకి వచ్చేసరికి మా అమ్మగారి గురించి ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా నేను ఇంటర్మీడియట్లో ఉండగా 2012లో నేను ఈ విధంగా రక్షణ పొందుకున్నాను. నేను
మరి యథావిధిగా క్రమంగా మందిరానికి వెళ్తూ ఉన్నాను. నమ్మకంగా పరిచర్యలో మరి పాస్టర్ గారికి మరి బరకాలు వేయడం, ఇలాగా చిన్న చిన్న పరిచర్య చేయడం, నమ్మకంగా సేవకుల దగ్గరే ఉండడం ఎక్కువగా. మరి బయట తిరగకుండా ఫ్రెండ్స్తో ఎవరితో మరి బయటికి గట్ట తిరగకుండా సేవకుల దగ్గర ఉండడం, లేదంటే కాలేజీలో ఉండడం. అలాగా నేను జీవిస్తున్న రోజులు అండి. ఆ రోజులో ఒక్క సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నానండి. నా తల్లిగారు నేను రక్షణ తీసుకుంటానికి ఆటంకపరిచారు. తర్వాత మళ్ళీ ఆటంకపరచలేదు. మరి అద్భుత రీతిగా మరి దేవుడు నా జీవితంలో రక్షణ ఇచ్చాడు. అలాగే మందిరానికి వెళ్తున్న నాకు మరి ఒక సంఘటన ఏంటంటే, మందిరానికి వెళ్ళకూడదు, నువ్వు మళ్ళీ చర్చికి వెళ్ళకూడదని మళ్ళీ మా తల్లిగారు అబ్జెక్షన్ పెట్టారు. ఎందుకంటే మరి ఎప్పుడు మా అమ్మగారు విగ్రహ పూజలు చేసేవారు. మరి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి మరి దుర్గమ్మ తీర్థం వచ్చినప్పుడు అక్కడ నైవేద్యాలన్నీ పెట్టేవారు. అవన్నీ నేనేం ముట్టుకునేవాడిని కాదు. దేవుని నమ్ముకున్న, రక్షణ తీసుకున్నాను, నేనేం తిన్నాను అని, నువ్వేం తింటలేదని చెప్పేసి, ఈ విధంగా నువ్వు మందిరానికి వెళ్ళకు ఇంకా అని చెప్పేసి, మరి ఆ విగ్రహాల దగ్గర పెట్టిన ప్రసాదాలు నేను తినట్లేదని ఆ కారణాన్ని బట్టి మరి అమ్మగారు నన్ను మందిరానికి వెళ్ళడానికి కూడా ఆటంకపరిచారు. మరి ఆ కారణాన్ని బట్టి మరి దేవుడు అమ్మ జీవితంలో ఒక మరి ముళ్ళు పెట్టడం జరిగింది. అది ఎలా అంటే, అమ్మ మరి పనికి వ్యవసాయ పని చేసుకుంటానికి వెళ్ళేది. మాది ఎలాంటి జీవితం అంటే అండి, మాది ఒంట్రాటి పాక, ఒక రాట ఉంటుంది మధ్యలో, పాక ఒంట్రాటి పాక. మరి మట్టిళ్ళు అంతానా పేడ తెచ్చుకుని అలికి మరి అలాంటి మరి శుభ్రంగా చేసుకుని అలాంటి ఇంట్లో మేము నివాసం ఉండేవాళ్ళమి. అలాంటి భేదరకమైన పరిస్థితుల్లో నుంచి మేము మరి ఇప్పుడు ఉన్నతమైన స్థాయికి వచ్చాము. అసలు మా పొజిషన్ అంటే చాలా పేదరికమైన, అప్పటి కాలంలో చాలా పేదరికమైన స్థితిలో ఉన్నాం. నిజం చెప్పాలంటే మరి మా బంధువులు చాలామంది ఉన్నారండి. అందరూ కూడా చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక వివాహం శుభవార్త మా ఇంటికి వచ్చి శుభాకాంక్షలు ఇచ్చి చెప్పడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే మేమున్న పొజిషన్ చాలా పేదరికము కాబట్టి మా అమ్మమ్మ గారు, ఇంకా మా పెద్దమ్మ గారు ఇలాంటి అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి మంచి గృహాల్లో ఉన్నారు. కాబట్టి అక్కడికి వచ్చేసి కోర్ చెప్పామని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయేవారు. అంతేగాని మా ఇంటి దాకా వచ్చేవారు కాదు, చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే మేము చాలా పేదరికంలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడూ కూడా కూలికి వెళ్ళి తీసుకొస్తే కానీ పూట గడవని పరిస్థితి మాది. మా నాన్నగారు కూడా మరి పని చేసుకుంటానికి వెళ్ళేవారు. ఉన్నట్టుండి మా నాన్నగారికి అనారోగ్యం మరి పాడైందండి. మా నాన్నగారు ఎక్కువగా డ్రింక్ చేసేసేవారు, అలాగే పేకాట మరి ఆడుతూ ఉండేవారు. ఆ విధంగా మా నాన్నగారు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. మా అమ్మగారు ఒక్కరే మరి పనికి వెళ్ళి మరి మమ్మల్ని పోషించేవారు. మరి ఇలాంటి పరిస్థితి మాది. ఒక రోజు ఏమైందంటే, అమ్మగారు కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుని మరి ఇంటి దగ్గర పెట్టేసి పనికి వెళ్దామని అనుకుంటున్నారు. ఈ లోపల నీళ్ళు బింది కుళాయి దగ్గర నుంచి తీసే క్రమంలో మరి అమ్మగారికి నడుము పట్టిందండి. కరక్కమనే సౌండ్ వచ్చింది. అప్పటి నుంచి మరి అమ్మగారు ఇంకా ఒక పక్కన ఒక సైడ్కి ఇలా పడుకుని మరి ఒక 5 నిమిషాలు ఉండలేకపోయేవారు. ఇటువైపు పడుకుని ఒక 5 నిమిషాలు ఉండలేకపోయారు. కూర్చొని ఒక 5 నిమిషాలు ఉండలేకపోయేవారు. నుంచుని ఒక 5 నిమిషాలు ఉండలేకపోయారు. చాలా విపరీతమైన బాధ అనుభవించేది అమ్మ. ఇంకా ఆ బాధ చూస్తే నాకు చాలా బాధ అనిపించేది అన్నమాట. ఇంత చిన్నపిల్లలా ఏడ్చేసేది. అంత వయసు వచ్చిన అమ్మ కూడా చిన్నపిల్లలాగా ఏడ్చేసేది. ఆ బాధ తట్టుకోలేక చాలా మరి ఏడ్చేసేది అమ్మ. అయితే ఆ విధంగా మరి ఉన్న స్థితిలో మరి డబ్బులు ఖర్చుపెట్టలేని పరిస్థితి మాది. అయినప్పటికీ అప్పు చేసి మరి హాస్పిటల్కి, రాజమండ్రిలో తిరగలేని హాస్పిటల్ అంటూ లేదు. అలాగే తణుకు, ఇంకా ఎక్కడెక్కడే హాస్పిటల్ ఉన్నాయి, అక్కడక్కడికి తిరిగాం. అయితే ఆపరేషన్ చేసిన మరి మీ అమ్మకి పూర్తిగా నయం అవుతుంది, మామూలుగా నడుస్తుంది అంటే గ్యారంటీ మేము ఇవ్వలేము. ఆపరేషన్ అయితే చేయమంటే చేస్తాము, డబ్బులు ఖర్చు అవుతుంది, కానీ గ్యారంటీ ఇవ్వలేము అనేసి డాక్టర్లు చెప్పేసి. బాగుపడద్దంటే ఎంత డబ్బులైనా అప్పు తెచ్చి చేసి బాగు చేయించుకుందామని ఆశ ఉంది. కానీ వారు చేసినా కానీ మరి రిజల్ట్ మరి చెప్పలేము
బాగవుతుందంటే, పూర్తిగా నయమవుతుందంటే మేము గ్యారంటీ ఇవ్వలేము అన్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము ఇంటికి వచ్చేసి ఏదో తాత్కాలికంగా ఇంజక్షన్లు చేయించుకొని కొన్ని మాత్రలు మరి రాయించుకొని తీసుకొచ్చి అలాగా నడిచేవాళ్ళం. అయితే ఈ క్రమంలో అమ్మ గతంలో ఎన్నో తీర్థయాత్రలు చేసింది. ఎక్కడికెక్కడికో తిరిగి ఆ ఫోటోలన్నీ కూడా అమ్మకి కనబడుతూ ఉన్నాయి. మంచం మీద పడుకుని అమ్మ చూస్తోంది. నేను ఎన్నెన్నో పూజలు చేశాను, ఎన్నెన్నో యాత్రలు చేశాను, నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఒక్క దేవుడైనా లేదా ఒక్క దేవత అయినా వచ్చి మరి నన్ను బాగు చేయొచ్చు కదా. నేను చనిపోతే నా పిల్లలందరూ అనాథలు అయిపోతారు. నా భర్త చూస్తేనేమో తాగిపోతుంది, ప్యాకెట్ ఆడుకునేవాడు, పిల్లలంటే బాధ్యత లేనివాడు. నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు అని చెప్పేసి మా తల్లి చాలా మరి ఏడ్చేదండి. అలాగే ఆ ఫోటోలో చూస్తే కన్నీళ్ళు కారుస్తూ ఉంది. అయితే ఇదంతా నేను గమనించాను. అయితే ఒకరోజు నేను అమ్మతో మాట్లాడాను ధైర్యం చేసి, అమ్మ మరి యేసుప్రభు మందిరానికి వచ్చినప్పుడు చాలామంది బాగుపడుతూ ఉన్నారు, మరి నువ్వు ఒకసారి రావచ్చు కదా మందిరానికి, తీసుకెళ్తానమ్మా నిన్ను అంటే మరి అమ్మ మొదటైతే ఒప్పుకోలేదండి. అలాగా 2-3 సార్లు చెప్పి చూశాను. ఇక మరి ఎలాగైతేనో అమ్మ మరి ఏమైనా అనుకుందో ఏమో ఆలోచించుకుందో నాకు తెలియదు. అయితే మందిరానికి వస్తాను తీసుకెళ్ళు చిన్న అని చెప్పేసి నన్ను అన్నప్పుడు మరి అమ్మని మరి బండి మీద తీసుకెళ్ళడానికి కూడా వీల్లేదండి. కాబట్టి నడిపించుకుని అడుగులు అడిగేసుకుంటూ ఒక కుడి చేతితో మరి అమ్మ నడువుని పట్టుకుని ఆమె చెయ్య నా భుజం మీద వేసుకుని జాయిగలు అడుగులో అడిగేసుకుంటూ నడిపించుకుంటూ మందిరానికి తీసుకెళ్ళడం అని జరిగిందండి. మందిరానికి తీసుకువెళ్ళిన తర్వాత అలాగే ప్రార్థనలో చేయించడం అలా చేసేవాడిని. ఒక 3-4 వారాలకి రిజల్ట్ కనిపించిందండి. ఆశ్చర్య రీతిలో అమ్మ ఎటువంటి మెడిసిన్ వేసుకోకుండా మరి ఎటువంటి ఆపరేషన్ చేసుకోకుండా ఆ నడుము నొప్పి అనేది తగ్గిపోయిందండి. దేవునికి స్తోత్రాలండి. ఇటువంటి అద్భుతాన్ని మరి అమ్మ జీవితంలో దేవుడు చేశాడండి. అది 2013 సంవత్సరంలో దేవుడు మరి మా అమ్మ జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడండి. నన్ను మందిరానికి వెళ్ళనివ్వకుండా చేస్తే మరి దేవుడు అమ్మనే మందిరానికి నడిపించాడు. అంత మాత్రమే కాదండి, అమ్మ 2013 సెప్టెంబర్ నెలలో ఉపవాస ప్రార్థనలు పెట్టారు. సెప్టెంబర్ 25వ తారీఖున 2013 అప్పుడు అమ్మ కూడా బాప్తిసం తీసుకోవడం అని జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి ఇది. అమ్మ జీవితంలో నన్ను మందిరానికి వెళ్ళనివ్వకుండా మరి అమ్మ ఆటంకం పరిచింది. మరి అమ్మ జీవితంలో దేవుడు చేసిన ఆ యొక్క అద్భుతాన్ని చూసి నిజంగా అప్పటి వరకు చేసిన ఆ భక్తి, ఆ విగ్రహారాధన అంతా విడిచిపెట్టేసి పూర్తిగా మరి తన జీవితాన్ని దేవునికి మరి సమర్పించడం అనేది జరిగిందండి. 2013లో రక్షణ తీసుకోవడం అనేది జరిగింది. అది క్రమంగా మందిరానికి మరి అమ్మ కూడా రావడం, తర్వాత అమ్మ మరి ప్రార్థన చేసుకోవడం, ఈ విధంగా జాయిగా నేర్చుకుంటూ ఉందండి. ఇప్పుడు ఈ 2013లో నేను మరి డిగ్రీ చదువుకుంటూ ఉన్నానండి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆర్ట్స్ కాలేజీలో కూడా అక్కడ పెద్ద గ్రౌండ్ అండి. అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉండేవి క్రిస్టియన్ సంబంధించి. ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా మరి వాక్యం చెప్పడం, ముఖ్యంగా మరి రవి విన్సెంట్ గారు అనే ఒక యవనస్తుడు దైవజనులు వారు చేసే ఆరాధనలో దేవుడు చేసే కార్యాలన్నీ కూడా నేను చూసి మొట్టమొదట అక్కడ మరి 2012 సెప్టెంబర్ 12వ తారీఖు ఇప్పటికీ నాకు గుర్తుందండి. మరి రాజమండ్రి సెయింట్ పాల్ చర్చిలో మీటింగ్ కండక్ట్ చేశారు. జోసఫ్ పట్టాభి గారు అనే సేవకులు, అలాగే మరి రవి విన్సెంట్ గారు అనే సేవకులు అక్కడ మీటింగ్ కండక్ట్ చేశారు. రవి విన్సెంట్ గారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ ఆరాధనలో నాకు తెలియకుండానే మరి దేవుడు అభిషేకం నా మీదకి దిగి రావడం, తర్వాత తెలియని మరి రీతిగా మరి అభిషేకం నేను పొందుకోవడం అనేది జరిగిందండి. అప్పుడు నాకు తెలియని రీతిగా అభిషేకం పొందుకున్నప్పుడు నేనున్న స్థితిలో లేకుండా మరి కదలడం అనేది జరిగింది. అది నాకు తెలుస్తూనే ఉంది. మరి నేను కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేసిన నా వల్ల అవ్వలేదు. అప్పుడు అది దేవుడు అభిషేకం అని చెప్పేసి నాతో
చెప్పారు. ఆ విషయం గురించి నేను తెలుసుకోవాలని అడిగినప్పుడు దేవుడు నిన్ను అభిషేకించాడని చెప్పారు. మొట్టమొదట దేవుడు నన్ను సెప్టెంబర్ 12వ తారీఖు 2012లో జరిగిన సన్నివేశం అండి ఇది. ఆ తర్వాత మరి 2013లో మరి నేను ఉన్నటువంటి మరి సేవకుల ద్వారా ఓసన్న మినిస్ట్రీ గురించి మరి పరిచయం అయ్యింది నాకు. ఓసన్న మినిస్ట్రీ సాంగ్స్, అలాగే యేసన్న గారి సాక్ష్యం నన్ను చాలా ప్రభావితం చేసాయండి. యేసన్న గారి సాక్ష్యం, ఆయన పాటలు, ఇంకా ఆయన పరిచర్య విధానాలు మరి చాలా నన్ను ఆకర్షించినాయి. కాబట్టి ఇంకా అప్పుడు నేను నా దగ్గర ఉన్న ఆత్మీయ సేవకులు ఎం పౌలు గారు, ప్రేమవాణి గారు, వారి ద్వారానే మరి 2013లో గుంటూరు బైబిల్ సెమినార్కి వెళ్ళడం అనేది జరిగిందండి. 2013లో అక్కడ ఆగస్టు నెలలో సెమినార్ జరుపుతారు. అక్కడికి వెళ్ళి అప్పుడు ఇంకా దేవుళ్ళో ఉన్న ఈ దేవుడు ఎలా వచ్చాడు, సృష్టి ఆరంభం ఎలా జరిగింది, లూసిఫర్ అంటే ఏంటి, దేవదూతలు అంటే ఏంటి, సేవకులు అంటే ఏంటి, ఇవి చాలా విషయాలు లోతుగా నేను తెలుసుకోవడం అనేది జరిగిందండి. మరి 2013లో బైబిల్ సెమినార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అనేక విషయాలన్నీ నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ సెమినార్కి వెళ్ళే ముందు నేను మరి అక్కడ చెప్పే విషయాలు నేను ఎలా గ్రహించాలి, నేను ఎలా తెలుసుకోవాలి అని మరి నేను ఉపవాస ప్రార్థన చేసుకున్నాను. అలాగే మరి 21 రోజులోనే నేను బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 21 రోజులో బైబిల్ కంప్లీట్ చేసేసాను. నేను కంప్లీట్ చేసేసి అప్పుడు మరి సెమినార్కి అని వెళ్ళడం జరిగిందండి. అప్పుడు అక్కడ చెప్పే విషయాలు కూడా కొంతవరకు నాకు అర్థమైనవి, చాలా మట్టుకు అర్థమైనవి. అలాగా 2013లో సెమినార్ చేసి వచ్చాను. ఆ తర్వాత దేవుడు నాకు రక్షణ తీసుకునే ఆ యొక్క 2012 సంవత్సరంలో, నేను రక్షణ తీసుకునే సంవత్సరంలో ఒక వాగ్దానం చేశాడు దేవుడు నాకు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిన్ను మనుషులు బట్టే జాలరుగా చేస్తాను అని చెప్పి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడని. అది ఎప్పటికీ కూడా నా సేవలో అలా వినబడుతూనే ఉంటుంది. నిన్ను మనుషులు బట్టే జాలరుగా చేస్తాను, చేపలు పట్టేవాడిగా కాకుండా మనుషులు బట్టే జాలరుగా చేస్తాను. ఈ వాగ్దానం నాకు ఎప్పుడు కూడా నా హృదయంలో ఉంటుందండి. అయితే నేను ఆ వాగ్దానం పట్టుకుని నా హృదయంలో అలాగే మరి మనసులో ఆ వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుంటేనే చర్చిలో అనేక మందిని మరి నేను రక్షణ తీసుకున్న తర్వాత, మా తల్లిగారు రక్షణ తీసుకున్న తర్వాత మా ఈదులో ఉన్న చాలామందికి మరి మా గురించి తెలిసి మరి మందిరానికి రావడం అనేది జరిగిందండి. మందిరానికి వచ్చిన చాలామంది మరి అక్కడికి కూడా మరి రక్షించబడడం అనేది జరుగుతుంది. ఈ కొంతమంది వచ్చి రక్షించబడుతున్నారు కదా, దేవుని వాగ్దానం ఇదేమో అని అనుకున్నాను. వాస్తవానికి అది కూడా నా జీవితంలో దేవుడు పిలుపు అది కాదని తర్వాత అర్థమైందండి. అది ఎలా అర్థమైందంటే, నేను 2018లో నేను నా స్నేహితుడు కలిసి మరి ఒక గ్రామంలో, పలకడం అనే గ్రామంలో ఒక ప్లాస్టిక్ కంపెనీ పెట్టడం అనేది జరిగిందండి. చీపురు గొట్టలకి సంబంధించిన మరి కంపెనీ పెట్టడం అనేది జరిగింది. అయితే ఇద్దరికి మరి కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో డబ్బుల గురించి చిన్న ఇష్యూస్ రావడం వల్ల దాన్ని మరి నేను 3 లక్షల పైగానే పెట్టుబడి పెట్టాను. ₹1 కూడా నేను మరి దాంట్లోంచి నేను తీసుకోకుండా మరి బయటికి రావడం అనేది జరిగింది. తర్వాత అనేకమైన జాబుల్లో నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత జాబులు చాలా జాబులకు వెళ్ళాను. ఏ జాబ్ చేసినా సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి అనేది లేదు. జాబ్ చేస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా సంతృప్తి లేదు, నాకు ఏది కూడా నచ్చట్లేదు. ఏ జాబ్లో కూడా పూర్తిగా నేను ఉండలేకపోతూ ఉన్నాను. అలాగే హైదరాబాద్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా స్విగ్గీ డెలివరీ బాయ్ కింద కొన్నాళ్ళు జాబ్ చేశాను. 8 నెలలు అక్కడ ఉన్నాను. నాకు రోజుకి 2500 వచ్చేది. ఒక్కొక్క రోజు 2000 వచ్చేది. నెలాఖరు వచ్చేటప్పటికి ₹1 కూడా ఉండేది కదా నా చేతిలో. అలా ఆ విధంగా ఖర్చు అయిపోయేది. ఆ తర్వాత నేను ఈ ఈ యొక్క పరిస్థితులన్నీ చూసి అప్పుడు అర్థం చేసుకున్నాను, దేవుడు నన్ను సేవకి స్థిరపరిచాడేమో, ఇంకా నేను ఎన్ని చేసినా నేను సక్సెస్ కాలేకపోతూ ఉన్నానని చెప్పేసి అప్పుడు నేను మరి సేవకి మరి అంతకు మునిపే 2013లో నేను బైబిల్ సెమినార్కి కూడా వెళ్ళాను. ఇది కూడా దేవుని చిత్తమై ఉంటుందని చెప్పేసి మరి నేను ఆలోచన చేసి తర్వాత అప్పుడు నేను మరి సేవకి పరిచర్యకి రావడం అనేది జరిగిందండి. మరి పరిచర్యలో అలాగా నమ్మకంగా సేవకుల దగ్గర అలా కొనసాగింపబడుతూ ఉన్నాను.
ఈ విధంగా నాకు నా స్నేహితుడికి మధ్యన వచ్చిన ఈ సంఘటన వల్ల మరి నేనున్న మందిరం నుంచి నేను బయటికి రావడం అనేది జరిగిందండి. అప్పుడు తెలుసో తెలియకో మరి కొన్ని కారణాల వల్ల నేను మందిరం నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత కొన్నాళ్ళు మరి నేను వేరే మందిరానికి వెళ్తూ ఉన్నాను. అక్కడ సేవకులు కూడా చాలా ఆత్మీయంగా మరి ఆరాధన చేయడం, వాక్యం నడిపించడం, ఈ క్రమం కూడా నాకు చాలా మరి నచ్చిందండి. అతని పేరు మరి ఎల్ శుభాకర్ గారు, జీవా మినిస్ట్రీస్ రాజమండ్రి అయింది. అలాగే ఆత్రిపురంలో ఒక పరిచర్య ఉంది ఆయనకి. అలాగే కలవచర్ల మా స్వగ్రామంలో పరిచర్య, రాజమండ్రి 3 పరిచర్యలు ఉన్నాయి ఆయనకి. మా కలవచర్ల మందిరం నడిపే పరిచర్యకి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయనతోనే మరి పరిచర్యలో నడిపింపబడతా వచ్చాను. నేను ఏ పని చెప్పినా కానీ నమ్మకంగా మరి యథార్థంగా పరిచర్య చేస్తూ వచ్చాను. ఆయనతో పాటు నడిపింపబడతా వచ్చాను. మరి ఈ విధంగా నడిపింపబడుతూ ఉన్నాను. ప్రతి పని కూడా సేవకులు మరి నాకు అప్పగించడం, నడిపించడం, ఈ విధంగా నడుస్తూ ఉంది నా జీవితంలో. అయితే కొన్నాళ్ళు అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రీసెంట్గానే మరి నేను 2024 ఫిబ్రవరిలోనే 2024 ఫిబ్రవరి 1 తారీఖులో మరి నేను షేక్ మక్బూల్ గారు మరి ఇప్పుడు ప్రజెంట్ నడిపింపబడుతున్న సేవకులు ఎల్ శుభాకర్ గారి ద్వారా మరి సేవకులుగా నేను అభిషేకం తీసుకుని గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం అండి, తూర్పుగోదావరి జిల్లా గాదరాడ గ్రామంలో నేను ఒక చిన్న పరిచర్య మరి చేస్తూ ఉన్నాను. ఒక రేగుల షెడ్ మందిరం కూడా ఉందండి. ఒక 30 మంది మరి విశ్వాసులు వస్తూ ఉన్నారు. చిన్న పరిచర్య మరి నడిపిస్తూ ఉన్నాను ప్రజెంట్ నేను. దేవుడు మరి ఈ విధంగా మరి నన్ను తన సేవకులుగా మరి అభిషేకించి సేవకుల ద్వారా ఈ విధమైన చిన్న పరిచర్య చేస్తూ ఉన్నానండి. నేను ప్రస్తుతానికి ఇలాగా నడిపింపబడుతూ ఉన్నాను. అంటే నేను ఫైనల్గా మీకు చెప్పే మాట ఏంటంటే, అంటే యవనస్తులకి నేను ఇచ్చే ఒక సందేశం ఏంటంటే, ఒక అమ్మాయి ప్రేమ పొందడానికి నేను దేవుడి మందిరానికి వెళ్ళాను. అంతకంటే అమూల్యమైన దేవుని ప్రేమని నేను అక్కడ రుచి చూడడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఇది తల్లి గర్భంలోంచి దిగంబరుగా మనం వచ్చాము, అలాగే దిగంబరుగానే మనం వెళ్ళిపోతాము, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదని చెప్పేసి తర్వాత నేను మరి ఎరిగాను. కాబట్టి మీకు చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. ప్రాముఖ్యంగా నేను యవనస్తులకి, నా వయసులో ఉన్న యవనస్తులకి నేను చెప్పే ఒక ముఖ్య సందేశం మీకు ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది యవనస్తులు త్రాగుడికి బానిసైపోయి తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి ప్రేమ అంటూ తమ శరీరాన్ని పాడు చేసుకుంటా మరి రకరకాల వ్యాధులకు గురైపోతూ ఉన్నారు. అకాలంగా మరి హత్యలు చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాగా లోకంలో చాలామంది నశించిపోతూ ఉన్నారండి. మరి అలాగే నశించిపోకుండా నిజంగా ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే, తల్లిదండ్రుల ప్రేమ కంటే మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. అటువంటి గొప్ప ప్రేమ మీరు పొందుకోవాలని ఒక్కసారి దేవుడి మందిరానికి వచ్చి దేవుని గురించి మరి ఆ వాక్యాన్ని విని ఒక్కసారి మీరు బైబిల్ చదివితే దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా మనల్ని మరి దేవుడు మరి ప్రేమిస్తున్నాడో మనకి మరి ఆయన ప్రేమ, ఆయన గొప్పదనం మనకు అర్థమవుద్దండి. అప్పుడు మీరు నిజంగా మరి నాకులాగా మరి మీరు కూడా మరి మార్చబడి లోక ప్రేమ శాశ్వతం కాదు, దేవుడు ప్రేమే శాశ్వతం అని చెప్పేసి ఒక సాక్షులుగా మరి ఒక మంచి పొజిషన్లో మరి మీరు కూడా ఉంటారండి. ఒక ఒక యవనస్తులుగా అలాగే ఒక సేవకులుగా మీరు మరి మంచి మాట మీకు చెప్పాలని ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఒకప్పుడు ఒంటరాటి పాకం, అది పనిలోకి వెళ్ళి రూపదేస్తే కానీ పూట గడవని పరిస్థితి మాది. అలాంటి స్థితి నుంచి ఒక మంచి మరి గృహంలో మేము ఉన్నామండి అన్నట్టు మీకు చెప్పడం ఒక విషయం మర్చిపోయాను.
అమ్మ రక్షణ పొందుకున్న తర్వాత మరి ప్రార్థన చేసిందండి. మరి ఎవరు కూడా మా ఇంటికి వచ్చి శుభలేఖలు కూడా ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నది. ఈ విధంగా మరి యేసుప్రభుకి తెలిసి తెలియని ప్రార్థన ఒక మనిషికి చెప్పుకున్నట్లుగా మరి మాకు ఒక మంచి గృహం కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు మరి దేవుడు అమ్మతో ఒక దర్శనంలో చెప్పాడు, అమ్మ నువ్వు ఏడవకు, నీకు ఒక మంచి గృహాన్ని నేను ఇవ్వబోతున్నానని చెప్పాడు దేవుడు. ఆ తర్వాత మరి ఉదయాన్నే లేచి రాత్రి కళ్ళలో మరి దేవుడు మాట్లాడాడు. ఉదయాన్నే నాతో అమ్మ చెప్పినప్పుడు నేను విని చాలా సంతోషించాను. దేవుడు మాట్లాడాడు అమ్మ నీతో అని చెప్పాను. అలాగే ఆశ్చర్యరీతిగా మరి ఒక మంచి బిల్డింగ్ని మేము కట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక మంచి గృహంలో మేము ఉన్నాం. చక్కగా నాకు 2018లో వివాహం అయింది. తర్వాత 2 పిల్లలు ఉన్నారండి నాకు. మొదట పాప, తర్వాత బాబు. చక్కగా మంచి కుటుంబం ఉంది. కుటుంబంతో ఈ విధంగా పరిచర్యలో నేను నడిపింపబడతా ఉన్నానండి. అలాగే నా కొరకు, నా పరిచర్య కొరకు కూడా మీరందరూ కూడా మరి సేవకులు, విశ్వాసులు మీరు చాలామంది వింటారు ఈ సాక్ష్యాన్ని. మీరు తప్పకుండా నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరీ ముఖ్యంగా మరి నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులు ఎలీషా పాస్టర్ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీరు కూడా మరి మీ సాక్ష్యాన్ని పంచుకోవాలి, దేవుని నామాన్ని మహింపరచాలి అనుకుంటే కనుక మరి ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అనేకమంది సాక్ష్యాలు విని మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మరి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్.